సార్ స్నానం చేసేటప్పుడు హెడ్ బాత్ కి కొంతమంది కోల్డ్ వాటర్ మంచిది అంటారు, కొంతమంది హాట్ వాటర్ మంచిది అంటారు. జనరల్ గా డాక్టర్స్ ఏం చెప్తారంటే కోల్డ్ వాటర్ మంచిది అంటారు, కానీ కొన్ని వెదర్ చేంజ్ లో జరగవు కొన్ని. అలాంటప్పుడు ఏం యూస్ చేస్తే మంచిది అంటారు? జనరల్ గా ఏంటంటే అండి, ఈ హెయిర్ ఫాల్ అనడానికి మోస్ట్లీ ప్రాబ్లం ఏంటంటే కోల్డ్ వాటర్ లేదా లూక్ వామ్ వాటర్ చాలా వరకు బెటర్గా ఉంటుంది. సో ఎందుకు హాట్ వాటర్ బెటర్ కాదు అంటే, జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఏదైనా బయట ఏదైనా ఎక్సర్సైజ్ చేసి రావటం, లేదా బాడీ చెమట పట్టినప్పుడు, సో ఎక్కువ కష్టపడిపోయినప్పుడు, సో ఏంటంటే హాట్ వాటర్ మనకు చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. సో ఎందుకంటే ఆ మజిల్ మీద పడినప్పుడు, ఆ బాడీ మీద పడినప్పుడు రిలాక్సేషన్ ఫీల్ అవుతుంది. సో ఇలాగే ఏం చేస్తారంటే హాట్ వాటర్తోనే హెడ్ బాత్ కూడా చేస్తుంటాయి. ఏముంది, ఆ హాట్ దగ్గర ఓపెన్ చేయగానే ఆ షవర్ నుంచి హాట్ వాటర్ వస్తాయి, అది మన మీద పడినప్పుడు చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే బాడీకి రిలాక్సింగ్గా ఉంటుంది, కానీ హెయిర్కి అంతవరకు మంచిది కాదు. సో ఎక్కడ ఈ హాట్ వాటర్ పడినప్పుడు కింద మన హెయిర్ కింద చిన్న వాటర్స్ లిక్విడ్స్ ఉంటాయి, హెయిర్ పాలికల్స్ ఉంటాయి, కింద రూట్స్ ఉంటాయి. ఈ మన చెట్టుకి వేర్లు ఎలా ఉంటాయో ఈ హెయిర్కి కూడా కింద రూట్స్తో ఉంటాయి. సో ఈ హాట్ వాటర్ పడినప్పుడు అవి చాలా డెలికేట్గా ఉంటాయండి, ఈ రూట్స్ డ్యామేజ్ అవుతూ ఉంటాయి. సో ఏంటంటే ఈ హాట్ వాటర్ ఫ్రీక్వెంట్గా చేసే వాళ్ళకి ఏంటంటే ఈ హెయిర్ లాస్ చాలా వరకు ఎక్కువగా ఉంటుంది. సో కావాల్సినప్పుడు కోల్డ్ వాటర్తో బాత్ చేయటం, లేదా గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేస్తే చాలా వరకు బెటర్గా ఉంటుంది. సార్ ఎక్స్టర్నల్ గా ఎలాంటివి అంటే పెడితే మంచిది అంటారు హెయిర్ కి? ఎక్స్టర్నల్ యూజెస్ అంటే ఆయిల్స్, షాంపూస్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా. సో ఎక్స్టర్నల్ గా బాడీకి మనం ఎలా అయితే ఇస్తామో, సో హెయిర్ కి ఎలాంటి ఐటమ్స్ ఇస్తే మంచిది అంటారు? సో ఏంటంటే ఈ హెయిర్ కి ఎక్స్టర్నల్ గా మనం కన్ఫామ్ గా నారిష్మెంట్ చేసుకోవడం చాలా వరకు బెటర్, అంటే ఆయిల్ పెట్టుకోవడం చాలా వరకు మంచిది. సో ఏంటంటే ఆయిల్ పెట్టుకున్నప్పుడల్లా బయటకు వెళ్ళలేకపోతున్నాం, సో చాలా మంది మొహం జిడ్డుగా ఉంటుంది, ఆయిల్ పెట్టుకుంటే బయటకు వెళ్ళలేకపోతున్నాం అని చాలా వరకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం. సో మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు నైట్ ఆయిల్ పెట్టుకొని మార్నింగ్ హెడ్ వాష్ చేయండి. సో ఫ్రీక్వెంట్గా ఆయిల్ పెట్టుకుంటుండాలి, హెడ్కి నారిష్మెంట్ చేస్తూ ఉండాలంటే, అంటే తలకి స్కాల్ప్ అంటే మాడికి కూడా ఆయిల్ పట్టేటట్టు ఉండాలి. సో ముఖ్యంగా ఏంటంటే ఏ ఆయిల్ అన్నా హెడ్కి బాగానే ఉంటుందండి. సో కోకోనట్ ఆయిల్ కానీ, సో ఎలాంటి ఆయిల్ అన్నా బాగానే ఉంటుంది. సో ఎక్కువగా ఏంటంటే రోజ్మేరీ ఆయిల్ అంటారు. సో ఏంటంటే రోజ్మేరీ లీవ్స్ బయట దొరుకుతాయి, లేదా రోజ్మేరీ ఆయిల్ అనే ఫ్రీక్వెంట్గా దొరుకుతున్నది. లేదా రోజ్మేరీ లీవ్స్ని కోకోనట్లో సోక్ చేస్తే, కోకోనట్ ఆయిల్లో సోక్ చేస్తే, సో దానిలో ఉన్న సారం అంతా ఈ కోకోనట్ ఆయిల్లోకి వస్తుంది. సో ఆయిల్ మీరు అప్లై చేసుకుంటే ఇంతకన్నా బెటర్ రిజల్ట్ వస్తుంది. సో హెయిర్ కన్నా మాడుకు అప్లై చేయండి, స్కాల్ప్కి అప్లై చేస్తే ఇంకా బెటర్ రిజల్ట్ అనేది వస్తుంది. సో ఎవరైతే హెయిర్ లాస్ తో బాధపడుతున్నారో, లేదా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకుంటే ఒకవేళ సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తాయేమో, ఇష్యూస్ అని బాధపడే వాళ్ళు ఎవరైతే ఉంటే మాత్రం ఫస్ట్ రూట్ కాజ్ తెలుసుకుంటే, దేని వల్ల వస్తుంది ఏంటి, ఏ డెఫిషియన్సీ వాళ్ళు తెలుసుకుంటే, సో మనకి బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. కాబట్టి ఆ పరంగా ట్రై చేయండి అంటూ కూడా హేమంత్ గారు చెప్తున్నారు. సో రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.